సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మీరు ఇక్కడ రావడం నిజంగా మా బ్లెస్సింగ్స్ అని అనుకోవాలి మేము. నిజంగా థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ దీప్తి కాలేజ్ మేనేజ్మెంట్ ఉన్నారు కదా సార్, ఐడియా ఉంటుంది, బాల్ సుబ్బారెడ్డి సార్ గారు. వాళ్ళు కూడా మనకి వెన్యూ ప్రొవైడ్ చేశారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు హర్ష దీప్తి కాలేజ్ ఇస్ ఓపెన్ ఫర్ యూ అని చెప్పేసి. ఇట్లా సపోర్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు మనకి. ఇటువంటి వాళ్ళ సపోర్ట్ వల్లే మనం ఎదుగుతాం అనమాట, గ్రో అవుతాము. వీళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే, సో దట్ ఓకే మనం ముందరికి వెళ్తున్నాము, 10 మందిని ముందరికి తీసుకెళ్దాం. ఇది మెయిన్ లీడర్కి ఉండాల్సిన క్వాలిటీ. అప్పుడు మాత్రమే తను ఒక గ్రేట్ లీడర్ అనిపించుకుంటారు. అండ్ సొసైటీలో ఒక మంచి పేరు, నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది అంటే అది దానివల్లే అనమాట. మనం ఒక్కరం యూనిక్ గా గ్రో అవ్వడం డిఫరెంట్. అంటే నేను ఒక్కడనే ముందరికి వెళ్ళాలి, నేనే వెళ్ళాలి అనే సెల్ఫిష్నెస్, అది రియల్ లీడర్ యొక్క లక్షణమే కాదు అసలు. రియల్ లీడర్ యొక్క లక్షణం ఏంటంటే, నేను గ్రో అవుతూ నా నాలెడ్జ్ ని 10 మందికి షేర్ చేస్తూ 10 మందిని నా అంతటి వాడిని చేయాలి అనే మైండ్ సెట్టే లీడర్ది. అండ్ అటువంటి వాళ్ళని మనం టీచర్స్ కూడా అనొచ్చు. టీచర్స్ కూడా మనకి ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ స్టేజ్కి వెళ్ళాలి అని చెప్పేసి ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటారు. అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న నా టీచర్స్కి అండ్ ఇటువంటి సపోర్టర్స్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. వాళ్ళ బ్లెస్సింగ్స్ మనతో ఉంటాయి డెఫినెట్లీ. ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ మీరు వస్తారా, ఇంట్రడక్షన్ ఇవ్వండి. నా పేరు గోవిందమ్మ. నేను బ్రహ్మంగారి మఠం నుంచి వచ్చాను. నా స్కూలింగ్ అంతా మా ఊర్లోనే జరిగింది. తర్వాత 10th పర్సంటేజ్తో నాకు IIIT సీట్ వచ్చింది 6 years. అక్కడికి వెళ్ళి 6 years ఇంజనీరింగ్, 2 years ఇంటర్, 4 years ఇంజనీరింగ్ ఉంది. అది ఇంజనీరింగ్ కంప్లీట్ చేసే లోపే ప్లేస్మెంట్లో జాబ్ వచ్చింది ఇన్ఫోసిస్లో. బట్ అది డిలే అయింది. వాళ్ళకి రిక్వైర్మెంట్ లేక, ప్రాజెక్ట్స్ లేక డిలే అయింది. అప్పుడు ఏం చేయాలో తెలియక మా ఫాదరు, ఇంటికాడ ఖాళీగా ఏం చేస్తావమ్మా, హైదరాబాద్ వెళ్ళి ఏమైనా కోర్సులు నేర్చుకో. నార్మల్గా నా సివిల్ డిపార్ట్మెంటు, బట్ ఏమైందంటే సాఫ్ట్వేర్ పెద్ద హైప్ లేపుతాన్నారనమాట. అందుకనేసి అతను మా ఫాదర్ అనమాట, అందరూ మ్యానిపులేట్ చేసి సాఫ్ట్వేర్ బాగుంటుంది అది ఇది అనేసి చెప్పేసరికి తను హైదరాబాద్కి కోచింగ్ పంపించారు. 3 months కోచింగ్ చేసా. ఇంకా 3 monthsలోనే వేరే వాళ్ళు కమ్యూనికేషన్, పర్ఫార్మెన్స్ అది చూసి వాళ్ళు ఓన్గా స్టార్ట్అప్ స్టార్ట్ చేశారు. అక్కడికి స్టార్టప్లో జాయిన్ అయినా. 1 year 9 months స్టార్టప్లో వర్క్ చేస్తాను. ఆ వర్క్ చేస్తూ ఉండగానే నాకు ఇన్ఫోసిస్ జాయినింగ్ డేట్ ఇచ్చారు. స్టార్టప్ చూసా ఎట్లుంది, ఏం వర్క్ చేస్తున్నారు, ఎట్లా రిజిస్ట్రేషన్స్ ఒక కంపెనీ స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎట్లా డెవలప్ అయిద్దని నేను చూసాను, నేర్చుకున్నా. డిజిటల్ మార్కెటింగ్, అందువల్ల నాది ఫుల్ స్టాక్ జావా డెవలపర్. డిజిటల్ మార్కెటింగ్, తర్వాత కంటెంట్ క్రియేషన్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, మొత్తం అడ్మిన్ వర్క్ మొత్తం నేనే ఉన్నారు. బట్ నేను కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నా. సరే స్టార్ట్అప్ చూసా, ఎంఎన్సీ ఎలా ఉంటుందో నాకు తెలియదు, అది చూడాలి కదా. అక్కడ అది ఆల్రెడీ డెవలప్డ్ కంపెనీస్, ఇదేంటంటే ఇంకా అండర్ డెవలప్మెంట్, ఇది ఇట్లుంది, అది దానికి డిఫరెన్స్ తెలియాలి కదా అనేసి దానికి వెళ్ళాను. మైసూర్కి ట్రైనింగ్ వెళ్ళా. అక్కడ 7 months ట్రైనింగ్ చేసుకున్నా. తెలిసింది అక్కడ ఏంటంటే జస్ట్ వాళ్ళు ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేసుకోవాలా, ట్రైనింగ్ ఉంటుంది, కంప్లీట్ చేసుకోవడం, తర్వాత వర్క్ చేసుకోవడం, పడుకొని నిద్రపోవడం, అదే 9 to 5 జాబ్ అవుతుంది అనమాట. అక్కడికే టైర్డ్ అయిపోతాను, నా పని వరకు నేను చేసుకోలేకపోయినా. సరే ఇంకో స్టార్టప్ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు, దానికన్నా బెటర్ శాలరీ ఇస్తాము రాండి అంటే. నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళు ఇస్తామంటే నా బిజినెస్ కూడా డెవలప్ చేసుకోవచ్చు కదా అనేసి నేను అక్కడ జాయిన్ అయినా. అసలు అక్కడ కూడా ఏంటంటే మొత్తం వర్క్ నేనే చూసుకుంటాను. నాకు ప్రెజర్ ఎక్కువైపోయింది. ఉన్నారు బట్ ఎంఐ చేస్తుంది అన్నట్లు శాలరీ, వర్క్కు తగ్గట్టు శాలరీ లేదు. కానీ చేస్తానా నేను సాటిస్ఫై అవ్వాలా. ఈ స్టార్టప్లో సాటిస్ఫై అవ్వాలా, అక్కడ ఇన్ఫోసిస్లో ఈ స్టాటస్లో ఎక్కడ సాటిస్ఫై అవ్వలేదు. తర్వాత మా ఫాదర్కి చెప్పా, నాకు ఈ జాబులు ఇవి సెట్ అవ్వవు, నా ఓన్ బిజినెస్ నేను స్టార్ట్ చేసుకుంటా. ఫస్ట్ చాలామంది చదువు సగం ఆగిపోయిన ఉమెన్స్ ఉంటారు కదా ఊర్లో, వచ్చి నాకు కమ్యూనికేషన్ కొంచెం ఎక్కువ, వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వచ్చి కమ్యూనికేట్ అయ్యి ఏదన్నా మీరు స్టార్ట్ చేస్తే మేము జాయిన్ అవుతాము అని. మా పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు,
అని ఒక్కొక్కరు వచ్చి మాట్లాడుతా ఉన్నారు అనమాట. దానికోసం సరే ముందు చిన్నది స్టార్ట్ చేద్దాం అనేసి ట్యూషన్ అండ్ కంప్యూటర్ సెంటర్ స్టార్ట్ చేశా. ఈ రోజుకి 1 మంత్ అయింది. 1 మంత్ లో 10 మెంబర్స్ ఓన్లీ కంప్యూటర్, టైపింగ్, ఎంఎస్ ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్ నేర్చుకోనికి వచ్చినారు 10 మెంబర్స్. దానికి కొంచెం నా సేవింగ్స్ అమౌంట్ ఉన్నది జాబ్ చేసేటప్పుడు, అదంతా నేను దానికి ఇన్వెస్ట్ చేసుకున్నా. ప్రజెంట్ ఏంటంటే ఇంకా రేపు మండే నుంచి స్కూల్స్, కాలేజెస్ స్టార్ట్ అవుతాయి. వాటికి ప్రమోషన్స్కి వెళ్ళి తక్కువ అమౌంట్ లోనే మేము చేస్తాము. అది తక్కువ ఫీతోనే. ఇప్పుడు ప్రొద్దుటూరు వచ్చాక 1 అవర్, హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అవుతుంది. మాది బ్రహ్మంగారి మఠం నుంచి మైదుకూరు రావాలన్నా ప్రొద్దుటూరు, పోరుమామిళ్ళ, బద్వేలు ఎక్కడికన్నా టైం వేస్ట్ అవుతుంది. ఎక్కడ చుట్టుపక్కల కంప్యూటర్ సెంటర్స్ లేవు. మనమే ఓన్ గా స్టార్ట్ చేసినాం. సో మీరు ఇక్కడికే వచ్చి నేర్చుకోండి. డిగ్రీ చదివి మీరు ఆ డిక్సాన్లకి ఏదో 10th మీద బేసి పోవాల్సిన అవసరం ఏంది? మీకు కళ్ళు ఉంటాయి, నేను సపోర్ట్ చేస్తా. ప్రజెంట్ అది ఒక ఐడియా. ఆల్రెడీ పీజీ డిజిటల్ సొల్యూషన్స్, సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అది ప్రాజెక్ట్ చేసుకుంటానా, అది డిప్లాయ్ చేసేసిన. దానికి 4 మెంబర్స్ టీం ఉన్నాము. వాళ్ళు ఆల్రెడీ హైదరాబాద్ వాళ్ళు, అంతా ఆన్లైన్ చేసుకుంటారు. ప్రజెంట్ ఏంటంటే నాకు క్లయింట్స్ కావాలి, స్పాన్సర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ వస్తే నేను ఇంకా ముందుకు వెళ్తా. అది ఒక ఐడియా. మాకు 10 acres ల్యాండ్ ఉంది. ఇప్పుడు అంతా నేను చదువుకున్న వాళ్ళకే ఇస్తాను ఒకవేళ ఆపర్చునిటీ. వాట్ అబౌట్ చదువు లేని వాళ్ళు, చదువు ఆగిపోయిన వాళ్ళు? దాంట్లోనే ఫార్మింగ్, అన్ని రకాల వెజిటేబుల్స్ పండిస్తాము. అండ్ ఏం కావాలన్నా పండుతుంది మా పొలంలో అయితే. సో వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ ఇద్దామని నా ఐడియా. మా ఫాదర్తో కూడా డిస్కస్ చేశా. ప్రస్తుతానికి ఈ ఎడ్యుకేషన్ పరంగా ఉండేది వాళ్ళని డెవలప్ చేసుకో, దానికి వెళ్దామనేసి మా ఫాదర్ సపోర్ట్ చేస్తాను. సో అది మొత్తానికి నా ఐడియా. ఇప్పటి వరకు అయితే నా నైట్ టైం నిద్ర కూడా పట్టదు అనమాట ఇవన్నీ ఆలోచిస్తాను. ప్రజెంట్ అయితే అక్కడ ఉన్న చిన్నపిల్లల స్టూడెంట్స్ ఎథిక్స్, వాల్యూస్, టెక్నాలజీ, డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ వరల్డ్ ఎలా ఉందో తెలియాలి. కాబట్టి మినిమం ఏబిసిడీలు కూడా రావు. వాళ్ళు 5th క్లాస్ చదువుతా అంటారు. ఓకే, స్కూల్కి వెళ్ళండి, మళ్ళీ వచ్చి ట్యూషన్కి 1 అవర్లో నేను టీచ్ చేస్తాను. నాకు అంత ఓపిక ఉంది. నేను పర్సన్స్ హైర్ చేసుకొని పెట్టుకుంటా. మీలాంటి ఎవరైనా ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా ముందుకు వచ్చినానుకో నాకు హెల్ప్ అవుతుంది కదా. నేను మార్నింగ్ 4:30 నుంచి లేసా. మా ఫాదర్ లేపుతానే ఉండే, పదాం పదా ఎక్కడ అనేసి. అంటే వర్షం వస్తానే ఉంది. నా హెల్త్ బాగాలేదు 2 రోజుల నుంచి. ఏందో ఇలానే డిలే అవుతుంది. హర్షకు చాలాసార్లు చెప్పాను, ఇట్లా స్టార్ట్ చేశాను, మీకు ఎవరన్నా ఉంటే చెప్పండి. డిలే అవుతుంది. సరే, ప్రజెంట్ నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. తర్వాత టీచింగ్ చేసేకి ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే, వాళ్ళు కొంచెం సపోర్ట్ ఉంటే నాకు బెటర్. కంప్యూటర్ సెంటర్ ప్రజెంట్ నాది స్టార్ట్ చేసిన, నాకు కొంచెం సపోర్ట్ ఉన్నది అనుకో సార్. తర్వాత రూరల్ వాళ్ళకి ఉంటారు కదా వర్క్, ఉమెన్స్ ఎవరైనా వాళ్ళకి పెట్టుకునే బ్రహ్మంగారి మాట నర్సనపల్లి ఓన్ బ్రహ్మంగారి మఠమే సరే. అక్కడ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటది. ఎస్టాబ్లిష్ అవునవును సార్. సివిల్ లైన్ లో అప్పుడు ఏమైందంటే సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ వచ్చింది సార్. ఇంకా అట్లే వెళ్ళి ఇంకా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లోనే చూసుకుంటాను. సివిల్ అయిపోయింది సార్. అయిపోయి కూడా 2022లో పాస్ అవుతుంది. అది ఇంతవరకు నా జర్నీ ఇంతవరకు ఇచ్చింది సార్. చేస్తాను. ప్రజెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ వీడియోస్ అది ఒకటి ఉంది. వెబ్సైట్ డెవలప్మెంట్, టెలికాలింగ్, సేల్స్ ఉన్నాయి కదా సార్. డిఫరెంట్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మీరు అడిగేది అక్కడి నుంచి మీరు రిలీవ్ కావాలి అనుకుంటే 100% మీకు సపోర్ట్ చేయాలి. ఏమన్నా మీ ఐడియాస్ ఉంటే, ఇంకా అయ్యే ఛాన్సెస్ ఉంటే మీ సజెషన్ ఇస్తే నేను ఫాలో అవుతాను. అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఇక్కడికి వస్తున్నారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా ఉంటుంది. మీరు ఇది కాదు ఇది చేసినారు, ఇది చేయండి అని చెప్తే నేను ఫాలో అవుతాను మన కుదురు కూడా వచ్చే ఆలోచన ఉందా మీకు సార్.
రూరల్ డెవలప్మెంట్ నా మెయిన్ మోటో. అక్కడి నుంచి ప్రొద్దుటూరు గాని, హైదరాబాద్ గాని, అవుట్ ఆఫ్ కంట్రీ అయినా నేను రెడీ. ఎక్కడికైనా రావడానికి రెడీ. ఇప్పుడేంటంటే స్టార్ట్ చేసినాంచి ఇంకా అమ్మాయి కదా నీకెందుకు 5 డేస్ వర్క్ చేసుకొని 2 డేస్ ఏందో రెస్ట్ తీసుకొని నిద్రపోవచ్చు కదా నీకు అవసరమా అని చాలా వచ్చినాయి. ఈవెన్ దో అవన్నీ ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే స్లోగా గ్రో అవుతుంది. మాటలు వస్తానంటే స్టార్ట్ చేసినప్పుడు అది ఆల్వేస్ ఉంటాయి అబ్స్టకల్స్ లేదే ఏమి ఉండదు జీవితంలో. అడ్డంకులు లేకపోతే సులువుకు కష్టాలు లేకపోతే విజయానికి ఎక్కడ ఆనందం ఉంటుంది? ఉండదు. అమ్మాయి అయితే కంపెనీలు పెట్టకూడదు, బిజినెస్ చేయకూడదు. ఎంతమంది చేయట్లేదు. ఈవెన్ 50s లలో 40s లలో స్టార్ట్ చేసి నాదేంత ఇప్పుడు స్టార్టింగ్ గట్టి కొట్టి 24, 25 కూడా లేవు నాకు. జస్ట్ ఇంజనీరింగ్ కంప్లీట్ 2-3 ఇయర్స్ అయింది. ఇప్పుడు ఇన్ కేసు ఉంటే 1-2 ఇయర్స్ లో మ్యారేజ్, తర్వాత పెళ్లి, తర్వాత పిల్లలు, ఇదే కంటిన్యూ అవుతుంది. ఇంకా ఇది ఆ జర్నీ చేసే బదులు ఈ చదువు ఎందుకు, జాబ్స్ ఎందుకు, బిజినెస్ ఎందుకు? అది నా సొసైటీ షుడ్ థింక్ ఎవ్రీథింగ్ కదా. సొసైటీ గురించి థింక్ చేయాల్సిందే, ఫ్యామిలీ గురించి థింక్. చదువుకోని వాళ్ళు చేసేదే అదే కదా. మనం చదువుకున్న కొంచెం ఎంప్లాయ్మెంట్ ఇద్దాము, చెప్దాము, పిల్లలకు కొంచెం ఐడియాస్ షేర్ చేద్దాము. అది డిస్కస్ మోర్ డెఫినెట్ గా చెప్తాను. హర్షకి ఒక ప్లాన్ చెప్తాను. ఓకే సార్. నేను నా ఆలోచన సర్లే ఏంటంటే నేను దీనికోసమే కూర్చోన్నాను వాస్తవం. ఎందుకంటే నాకు 200 మంది స్టాఫ్ ఉన్నారు. సో ఒక్కొక్క ఐడియాలజీలు ఉంటారు. పని చేసేవాడు గురువు అయిన తర్వాత ఓన్ ఎస్టాబ్లిష్ అయ్యి పెద్ద పెద్ద మేనేజర్లు బిజినెస్ పెట్టుకొని మంచిగా ఎస్టాబ్లిష్ అయ్యారు. మా దగ్గర విద్య నేర్చుకొని మేము పోయి రిబ్బన్ కటింగ్ చేసేది తప్ప ఆపేదైతే ఎప్పుడు అవకాశం ఏమో. డెవలప్ అయ్యాడు, వీడు కింద పడ్డు అనుకుంటే కొంతమంది ఏంటంటే నేర్చుకున్న 3 నెలల లోపల పోయి వ్యాపారం పెట్టేస్తారు. తర్వాత దీపం ఆరిపోయే లోపల వాడు ఉండడు. అందరూ గ్యారెంటీ. మేము ఏంటంటే బేసిక్స్ నేర్చుకోండి. మనం చేయాలని కోరిక చాలా ఉంటుంది, తాపత్రయం చాలా ఉంటుంది. ఇక్కడ ఆలోచన వచ్చేస్తుంది, ఇక్కడ డ్రమటైజ్ లో వచ్చేస్తుంది, కోరిక వస్తుంది, కోరిక ఆలోచన కలుగుతుంది. కలంగానే యాక్చువలైజ్ లో పోతే ఎట్లా? 2వ స్టెప్ ఉంది అక్కడ. 2వ స్టెప్ దానికి నిజ నిజాలు ఎట్లా, దాన్ని దిగ్గలిగితే సాధక బాధకాలు ఎట్లా, ఆడపిల్లకైతే ఏ ఇబ్బందులు, మగవాడికైతే ఏ ఇబ్బందులు, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ ఏమి అన్ని కూడా ఉంటాయి, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్స్ అన్ని కూడా వస్తాయి. ఓకేనా? డెఫినెట్లీ విల్ డిస్కస్, నో డౌట్ అన్ దట్. బట్ ఈ విషయం గానీ ఈ అబ్బాయి ప్లాస్టిక్ గురించి చెప్పాడు. నేను స్క్రాప్ మీద బాగా స్టడీ చేస్తున్నా. ఈ రోజు డబ్బులు సంపాదించాలంటే స్క్రాపే. స్క్రాప్ అనేది వేస్ట్ వస్తువు. వేస్ట్ వస్తువులో తీసే డబ్బే డబ్బు. వేస్ట్ వస్తువు మనకి అది పనికిరాని డబ్బు. ఇప్పుడు ఒక వస్తువును బ్రదర్ పోలో టీ షర్ట్స్ గురించి చెప్పారు. ఇంకో బ్రదర్ 100 రూపాయలు తెచ్చి 120కి అమ్మగలం అంతే. కానీ ఇక్కడ రూపాయికి తెచ్చి 120 అమ్మగలం స్క్రాప్ లో. స్క్రాప్ లో డబ్బులు ఉన్నాయి. ఎక్కడ ఇన్వెస్ట్ చేయగలమని మేము ఇన్వెస్టర్ గా మీకు ఖచ్చితంగా రిటర్న్స్ చూస్తాం కదా, ఇంకా డౌటే లేదు. సో ఎక్కడ డబ్బు ఉంది, ఎక్కడ మనం ఇన్వాల్వ్ కాగలిగితే మనీ వస్తుంది. ఈ భారతదేశంలో ట్యాక్సులని కట్టిన తర్వాత ఒక రూపాయి పావుల వడ్డీ సంపాదిస్తే పెద్ద వ్యాపారం ఈ రోజు ఇండియాలో. అంటే అఫీషియల్ గా బిజినెస్ చేయగలిగితే. అన్అఫిషియల్ బిజినెస్ గురించి మేము ఏ రోజు పోలేదు. మేము చేసిన 1000 కోట్లు కూడా నిజాయితీ నీతిగానే చేసే ఈ స్థాయిలో ఉన్నాం ఈ రోజు. సో పద్ధతులు కాపాడాల్సిందే భారతదేశంలో. ఆ సిస్టమ్స్ అన్ని ఫాలో కావాల్సిందే. సో ఆ టాక్సేషన్ ఏంది, ఆ పద్ధతులు ఏంది అవి కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా పీపుల్ అంతా ఫెయిల్ అయ్యేదంతా అకౌంటింగ్ దగ్గరే. అకౌంటింగ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ వాడు వ్యాపారస్తుడే. సో మనం బీకామ్ చదవగలిగితే ముందు చెప్తారు డెబిట్ అంటే ఏంది, క్రెడిట్ అంటే ఏంది. అవి తెలుసుకోకుండానే పెట్టి క్యాష్ అంటే తెలియదు, ఓచర్ అంటే తెలియదు, డెబిట్ అంటే తెలియదు, రిసిప్ట్ బుక్ అంటే తెలియదు, ఓచర్ అంటే తెలియదు. సో ఏమి తెలియకుండా మేము బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ది డే ఒక 30 రోజుల తర్వాత 1వ తారీఖు ఏం ఖర్చు పెట్టాలో చెప్పండి, చెప్పలేదు. దానికోసమే ఒక పద్దు పెట్టారు. రాయడము, పెట్టి క్యాష్, దాని నుంచి పోస్టింగ్ చేయడము, డైలీ జర్నల్స్ ఏం రాసుకోవాలి, వాటి పోస్టింగ్ ఏం చేయాలి, దాన్ని డే బుక్ లోకి ఎలా పోస్ట్ చేయాలి, డే బుక్ నుంచి లెడ్జర్ కి ఎలా పోస్ట్ చేయాలి. ఈ బేసిక్ నేర్చుకున్న తర్వాత మనం బిజినెస్ కావడం ఈజీ. సో మా నాన్నగారు మాకు నేర్పించింది ఇదే విద్య. మా నాన్న కూడా ఫస్ట్ స్టార్టెడ్ హిస్ కెరీర్ యాజ్ అకౌంటెంట్. సో కెరీర్ గా ఫాదర్ కూడా 100% మనకు అకౌంటెంట్ గా స్టార్ట్ చేశారు కెరీర్ ని. అకౌంటెంట్ గా స్టార్ట్ చేస్తే లెక్కాజమాలు అర్థమవుతాయి. లేకపోతే 1వ తారీఖు ఏమి ఇచ్చావమ్మా, 10,000 నీకు ఇచ్చావంటే ఆ 10,000 ఆయనకు 100 ఇచ్చాను, ఇక్కడ 70 రూపాయలు ఇచ్చాను, ఆ తోటలో 30 రూపాయలు ఇచ్చానని చెప్తారు. రాసేది ఎక్కడ, ఎవరికి ఇచ్చేది ఎట్లా? 1వ తారీఖు వచ్చి నా డబ్బులు ఏమ్మా అంటే ఆ రోజు ఒక 100, ఈ రోజు 30, 70 మొత్తం కలిసి 200 ఇచ్చినాం, నీకు 1000 ఇవ్వాలి, ఇటు పట్టు అంటావు. నాకు ఆ 30 లేదు అంటాడు. దానికి ప్రూఫ్ ఎక్కడ ఉంది? సో అట్లాగా మీరు 5 మందితో స్టార్ట్ చేసినా, 2తో స్టార్ట్ చేసినా ఈ బేసిక్స్ అన్ని కూడా మేము నేర్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు రసీదు పుస్తకం మీ జీవితంలో చూసిండరు. రసీదు పుస్తకం ఎట్టుంటుందో చూపిస్తాం. ఓచర్ ఎట్లంటే ఓచర్ ఎట్టో చూపిస్తాం. డెబిట్ నోట్ అంటే తెలియజేస్తాం. క్రెడిట్ నోట్ అంటే తెలియజేస్తాం. టాక్సేషన్ ఏందో తెలియజేస్తాం. సో మనం ఏదో చేసేయడం కాదు, సో అఫీషియల్ గా చేయాలి వ్యాపారం. కాబట్టి నా ఆలోచన ఒకటే, హర్ష
టోటల్ గా ఎవరైతే ఇట్లా కాన్సెప్ట్స్ తో ఉన్నారో ఒక డే అనౌన్స్ చేయండి. బట్ నేను ఏంటంటే నైట్ శ్రీలంకకి వెళ్తున్నా, ఇలా బి దేర్ ఫర్ ఎ వీక్. సో ఐ విల్ బి బ్యాక్ ఆన్ 20th నుంచి ఉంటాను. సో ఒక 15 మంది 20 మంది కాన్సెప్ట్స్ తీసుకొని రా. ఇప్పుడు అబ్బాయి ఉన్నారు, ఆయన చేస్తున్నారు, వాళ్ళ ప్రాజెక్ట్కి వెళ్తాం, రిపోర్ట్ చూస్తాం, ఇంకా ప్లస్లు మైనస్లు చెప్తాం. కాకపోతే మేము కొద్దిగా హై క్వాంటమ్ ఎక్కువ క్వాంటిటీ బిజినెస్ చేసేవాళ్ళం కాబట్టి చిన్నదైనా కూడా మనం ఆ స్థాయికి వెళ్ళి చూడాల్సిందే. ఇది అతను ఎంతవరకు చేయగలడు, దాంట్లో మంచి ఏమి చెడేమి అన్ని ఉంటాయి కదా. మనము పెద్దగా ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు అన్ని సర్టిఫికేట్లు వస్తాయి. ఇప్పుడు ఏమి సర్టిఫికేట్ అడగకుండా వ్యాపారాలు చేస్తాం, పెద్దగా జరిగిపోదు. పెద్ద సబ్జెక్ట్ ఎంటర్ అయిందంటే అన్ని రూల్స్ వస్తాయి, అప్లై అయితే. కాబట్టి ఎక్కడ మనం ఇన్వాల్వ్ కావాలా, ఎక్కడ ఇన్వాల్వ్ కాకూడదు, ఇవన్నీ కూడా మాకు సంబంధించిన సలహా అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీ విషయాలు కూడా డిస్కస్ చేస్తాం. మీరు అసలు మఠం నుంచి దూరం రావడం అనేది సంతోషమైన విషయం, దీంట్లో డౌట్ ఏం లేదు. మేము ఆ డిస్పారిటీ ఎక్కడ చూపియము, ఆడవాళ్ళు మగవాళ్ళని చూపించేది ఏం లేదు, డౌట్ ఏం లేదు. నీ దగ్గర సబ్జెక్ట్ ఉందా, 100% ఫ్యామిలీ సపోర్ట్ ఉందా, నేను ఎంత దూరం తీసుకుపోతాం. ఇంతవరకు రంగమ్మ కదా మీ పేరు? గోవిందమ్మ సార్. గోవిందమ్మ, వెరీ గుడ్. బాగా చదువుకున్నారు. ఇంకా 888 చదువుకున్నావు అంటే నువ్వు అసలు ఆల్మోస్ట్ IIT చదివినట్టే. ఓకేనా, చేద్దాం, తప్పకుండా చేద్దాం. ఇంకా మిగతా ఈ రెండే నాకు కనబడ్డాయి ప్రస్తుతానికి. ఇంకో అబ్బాయి ఏదో ఫుడ్ కోర్ట్స్ చేతో చెప్పినట్టున్నాడు, విన్నాను నేను. ఇవే కాకుండా ఈరోజు రాకపోవచ్చు, బట్ మీ దగ్గర కాన్సెప్ట్స్ ఒక 20 తీసుకొని రండి. ఒక మీటింగ్ పెడదాం, 1/2 hour 1 hour కూర్చుందాం, పెన్ను పేపర్లో పెడదాం. నోటి మాటలు గాలి మాటలతో ఎవరు వ్యాపారం ఇన్వెస్ట్ చేయరు. నీ సబ్జెక్ట్ ఏదో రాసి చూపించు అంటారు. సో మీరు చెప్పిన సబ్జెక్ట్ 4 కనెక్ట్ అవుతాయి నాకు. ఓకేనా, సో అన్ని ఉన్నాయి, దాన్ని ఏ లైన్ తీసుకుపోతాం, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏదైనా కానీ విధంగానే పెట్టుబడి ఉండదు, దాన్ని ఆలోచించుకొని దాంట్లో నిజాయితీ ఉంది, సబ్జెక్ట్ ఉంది అనుకున్నప్పుడు తప్పకుండా ముందుకెళ్తాం. ఇప్పటి వరకు ఎవరు ఇన్వెస్టర్ లేరు సార్, మొత్తం నా సేవింగ్స్. నేను ఈ 3 years పేరెంట్స్ కి నా శాలరీ ఇవ్వంగా నేను సేవింగ్స్ లిటిల్ బిట్ అమౌంట్ సేవ్ చేసుకుంటా కదా, దాంతోనే ఒక ల్యాప్టాప్, ఇంకోటి కొంచెం రెంటల్ ల్యాప్టాప్ మాదిరి ఒక 2 తీసుకొని నెక్స్ట్ మంత్ నుంచి ఇంకో ఎక్స్ట్రా ల్యాప్టాప్ తీసుకొని మొత్తం ఎవ్రీ మంత్ ఫస్ట్ స్టార్టింగ్ శాలరీ నుంచి ఇప్పటి వరకు నా ఎడ్యుకేషన్ కి ఎంత అమౌంట్ అయింది, తర్వాత కోచింగ్ కి, అక్కడ హాస్టల్ ఫీజులు, శాలరీస్ వీళ్ళకి ఎంత ఇచ్చినా, నేనెంత నా మీద నేనెంత ఇన్వెస్ట్ చేసుకున్నా, ఐదర్ మేబీ డ్రెస్సులు కానీ మొత్తం నిన్నటి వరకు కూడా మొత్తం నేను మెయింటైన్. ఎప్పుడు కూడా ఏంటంటే తెలుస్తుంది, నువ్వు ఎవరైనా ఇంట్లో ఎవరైనా సరే ఖర్చులు తగ్గించుకోవాలంటే ఏం చెప్పాల్సిన పని లేదు. ఉదయం బయలుదేరి వచ్చావు, ఒక 6 రూపాయలు పెట్టి టీ తాగావు, ఇంటికి సాయంత్రం అయ్యేసరికి నిద్రపోయాడు, పండుకునేటప్పుడు డైరీ తెరిచి ఉదయం 6 గంటలకు టీ తాగాను, మళ్ళీ 35 రూపాయలు పెట్టి పూరి తిన్నాను, మళ్ళీ మధ్యాహ్నంలో 2 టీ తాగాను, స్నేహితుడితో కలిసి తిన్నాను, సాయంత్రం రాయండి. ఈరోజు సాయంత్రానికి 450 రూపాయలు ఖర్చు వస్తుంది. దీంట్లో ఏది అనవసరం అనేది పెన్ను పెట్టి క్లోజ్ చేసేప్పుడు టోటల్ వేసేప్పుడు మనిషికి అర్థం అవుతుంది. అందుకోసమే ప్రతిరోజు వ్యాపారం సాయంత్రం పూట పుస్తకాలు కట్టేయమంటారు. అరే ఎక్కడ ఏ హెడ్ లో మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నాం, ఇది అనవసరమైన ఖర్చు కదా. 35 రూపాయల బదులు అదే నేను ఇంట్లో కనుక తినింటే 4 తినిండొచ్చు కదా 35 రూపాయలతో అనే ఆలోచన కలుగుతుంది మనిషికి. అందువల్ల పెన్ను పేపర్ పెడితేనే, దేవుడేం చిన్నవాడేం కాదు, ఇక్కడ వచ్చిన ఆలోచనని ఈ పెన్ను పేపర్లోంచి ఇక్కడ నరాల రూపంలో మనకి సెన్స్ పంపిస్తేనే రాయడం స్టార్ట్ అవుతుంది. అందుకోసమే పరీక్షల్లో నోట్తో చెప్పేది వేరు, ఎలక్యూషన్ వేరు, రైటింగ్ ఎస్ఏ కాంపిటీషన్ వేరు. రాసేటప్పుడు ఎంతో ఆలోచనలు వస్తాయి. అందుకే కవులు గొప్పవాళ్ళు, పుస్తకాలు రాస్తున్నట్టు ఊరికే కాదు, వాళ్ళ ఆలోచనలు మదిలో వచ్చినవన్నీ రాస్తేనే అది అవుతుంది. కాబట్టి రాయడం ఎంత ఇంపార్టెంటో బిజినెస్ లో మీకు తెలియజేస్తాం. అకౌంటింగ్ లో గుడ్ జాబ్, మీరు రూపాయి కూడా రాశారంటే చాలా గొప్ప. దానివల్ల కంట్రోల్ వస్తుంది క్యాష్ లో. ఇప్పటికీ బేసిక్స్ చాలా ఉంటాయి మనుషులకి, కొన్ని సపోర్ట్ ఇవ్వు. అదర్ ఫోర్సెస్ ఉంటాయి కదా, అదర్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి మార్కెట్ లో, అంత ఈజీ కాదు. నేను ఇన్ని కోట్ల వ్యాపారం చేసినా నేను పెట్టే ప్రతి ప్రోడక్ట్ అమ్ముతుందా? అమ్మదు. ఎందుకంటే ప్రోడక్ట్ మంది ఎంతైనా గొప్ప కావచ్చు, కానీ జనాల్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ నెట్వర్కింగ్ లో ఇప్పుడుండే సిస్టమ్ లో నేను ఎంత ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నానో అంత ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం. ఇంతకుముందు మా సేల్స్ మెన్ ట్రైనింగ్ అంటే 4 గంటలు 6 గంటలు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం. ఈరోజు మనుషులకు ఓపిక ఎక్కడుంది? 15 సెకండ్లకు వచ్చింది. మన జేడి లక్ష్మణ్ గారు మాకు కూడా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయన ఒక 3-4 టైమ్స్ వచ్చాం, మన ఇంటికి వచ్చారు. ఆయన మంచి స్పీకర్, ఎంత మోటివేటర్ అంటే అంత మోటివేటర్. ఆయనతో మాట్లాడుతుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. నేను నా వ్యాపారాలు మెజారిటీ ఆయనతో ఓపెన్ చేయిస్తాను. సో చాలా లవ్లీ పర్సనాలిటీ. ఆయన చెప్తూ వచ్చాడు, మొన్న ఒక మీటింగ్కి వెళ్తే ఆయనకి మైక్ ఇస్తూ, మామూలుగా అయితే ఆయన ఒక 1 hour పైన మాట్లాడతారు. ఒక 200 కిలోమీటర్ ప్రయాణం చేసిన తర్వాత ఏం చెప్తారు, ఒక కాలేజీ ఫంక్షన్ లో ఒక 1 hour అయినా మంచిగా మాట్లాడండి సార్ అని అడుగుతారు. ఆయనకి వాళ్ళ ఎవరో చెప్పారంట, సార్ ఒక 15 లో క్లోజ్ చేయండి అని. 15 అంటే మినిట్స్ అయ్యిందని అడిగంట. కాదు సార్, ఇన్స్టాగ్రామ్ 15 సెకండ్స్ కంటే జనాలు చూసేవాళ్ళు లేరు, కంటెంట్ 15 సెకండ్స్ కంటే ఎక్కువ చూడడం లేదు, స్క్రోల్ చేస్తున్నారు.
కాబట్టి 15 seconds లో క్లోజ్ చేయండి సార్ కంటెంట్ అని చెప్పారంట. ఏం చెప్తారు ఆయన స్పీకర్? సో పీపుల్ షుడ్ హ్యావ్ లిసనింగ్ కెపాసిటీ. ఫస్ట్ మనం వినడం స్టార్ట్ చేస్తే చెప్పడం స్టార్ట్ చేస్తాం. వినే దాని బట్టి గ్రహణ శక్తి అయితే పోయింది. వినే శక్తి పోయింది జనాలకి. వినడం లేదు. ఎంతసేపు చూడంగానే ఇది చేసేయాలని దూకేస్తున్నారు. వినకపోతే రాయడం ఎట్లా వస్తుంది, పేపర్ మీద ఎట్లా పెడతాం? కాబట్టి ఉన్నాయి డ్రాబ్యాక్స్ చాలా ఉన్నాయి. ఈ యంగర్ జనరేషన్ ఏం థింక్ చేస్తున్నారు నేను చూస్తున్నా. నాకు అబ్బాయి కొడుకు కూతురు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ థింకింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? నెక్స్ట్ జనరేషన్ 6 మంది మా ఇంట్లో. ఈ 6 మంది ఎలా ముందుకెళ్తున్నారు, వాళ్ళ థింకింగ్ లెవెల్స్ ఏంది అన్ని స్టడీ చేస్తుంటాను నేను కూడా. తప్పదు కదా, మాకు జనరేషన్ గ్యాప్ ఉంది. ఆల్మోస్ట్ 35 ఏళ్ల గ్యాప్ ఉంటుంది వాళ్ళ థింకింగ్ మా థింకింగ్. సో వాళ్ళు తినే ఫుడ్ వేరు, మేము తినే ఫుడ్ వేరు. సో వాళ్ళు నిద్రపోయే టైమింగ్స్ వేరు, మా నిద్ర టైమింగ్స్ వేరు. సో మీలాంటి జనరేషన్ అందరూ కూడా డెఫినెట్లీ ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దాం. దీంట్లో డౌటే లేదు. మీకు ఎంత సపోర్ట్ చేయాలో మా సంస్థల నుంచి 50 సంవత్సరాలు మాకు ఈ ప్రొద్దుటూరు అవకాశం ఇచ్చింది కాబట్టి తప్పకుండా మంచి ఆలోచనలతో ఉండే వాళ్ళు ముందుకైతే తీసుకుని వెళ్తాం. దిస్ ఇస్ మై ప్రామిస్. ఓకే, థ్యాంక్ యూ.